అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ 16th December షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, దెన్ ఫైండ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్. సో హెమిస్పియర్ రేడియస్ 50% ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. హెమిస్పియర్ వాల్యూమ్ ఫార్ములా ఈజ్ V = 2/3 π r³. సో ఇక్కడ వాల్యూమ్ అనేది r³ డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంది. 2/3 అండ్ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ క్యూబ్. సో 50% ఇంక్రీజ్ అయింది అన్నారు. 50%ని మనం 1/2లా రాసుకుంటే ఇనీషియల్గా 2³ రేడియస్ ఉంటే ఇప్పుడు 2 యూనిట్స్ మీద 1 యూనిట్ యాడ్ అయ్యి 3³ అనేది రేడియస్ అయింది. సో 2³ అంటే 8, 3³ అంటే 27. సో 8 నుంచి 27కి ఎంత ఇంక్రీజ్ అయింది? 19 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. అపాన్ ఎంత మీద? 8 యూనిట్స్ మీద కాబట్టి డివైడెడ్ బై 8. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ 2 zeros యాడ్ చేసుకుందాం. 8 ones 8 to 16 క్యారీ 3, 8 3s 24 క్యారీ 6, 8 7s 56 అండ్ 4 రిమైనింగ్ ఉంటుంది. 8 5s 40. సో మనకి 237.5% అనేది పర్సంటేజ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఈ వాల్యూ లేదు కాబట్టి ఈ ఆప్షన్స్ అనేవి రాంగ్ అనమాట. మనం ఈ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ రేస్ చేయొచ్చు, ఆప్షన్ ఎర్రర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. సంగీత అండ్ హేమలత ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 1:3. If total profit is 2,568 rupees, then what is difference between the profit of Sangeeta and Hemalata? సో సంగీత అండ్ హేమలత ఇద్దరు కలిసి ఒక బిజినెస్లో 1:3 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. అయితే తర్వాత టోటల్ ప్రాఫిట్ అనేది 2,568 రూపీస్ వస్తే అందులో సంగీతకు అను హేమలతకి ప్రాఫిట్లో డిఫరెన్స్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఏ రేషియోలో ఉంటే ప్రాఫిట్ రేషియో కూడా సేమ్ రేషియోలో ఉండిద్ది అనమాట. సో టోటల్ వాళ్ళు సంగీత అండ్ హేమలత 1:3 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు కదా. 1:3 అంటే 1 + 3 = 4. 4 యూనిట్స్ అనేది మనకి ఇక్కడ 2,568కి ఈక్వల్ అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది డిఫరెన్స్. 1 - 3 = 2. 2 ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 1s 2 2s 4. అగైన్ 2 1s 2 1s 2, 2 2s 4, 2 8s 16, 2 4 8. సో 1,284 అనేది వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఉంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The length of each of the two equal sides of an isosceles triangle is 89 centimeters each and the length of its base is 78 centimeter. The area of the triangle is. సో ఒక ఐసోస్లెస్ ట్రయాంగిల్లో 2 sides అనేవి ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఆ ఈక్వల్ సైడ్ లెంత్ వచ్చేసి 89 centimeters అని ఇచ్చారు. బేస్ లెంత్ ఏమో 78 centimeters అని ఇచ్చారు. మనని ఆ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఏరియా ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ని తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ABC అని కన్సిడర్ చేసుకుంటే ఏబి అండ్ ఏసీ అనేవి ఈక్వల్గా ఉన్నాయని చెప్పి కన్సిడర్ చేసుకుంటే ఈక్వల్ సైడ్ లెంత్ వచ్చేసి 89 centimeters. సో ఇక్కడ 89 ఉంటే ఇక్కడ కూడా 89 ఉంటుంది. బీసీ లెంత్ ఏమో మనకి 78 centimeters అని ఇచ్చారు. సో ఏ నుంచి మనం బీసీని ఎగ్జాక్ట్గా హాఫ్కి డివైడ్ చేస్తే ఈ పాయింట్ డి అని మార్క్ చేసుకుంటే బీడీ వచ్చేసి మనకి 39 centimeters, డీసీ కూడా 39 centimeters ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సో మనకి ఇక్కడ హైపోటెన్యూస్ ఉంది అండ్ బేస్ ఉంది. ట్రయాంగిల్ ఏడీసీని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడేమో హైపోటెన్యూస్ ఉంది, బేస్ ఉంది. మనకి ఏడీ లెంత్ కావాలి కదా. సో అందుకని హైపోటెన్యూస్ థీరం ప్రకారం ఏడీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్, దట్ ఈస్ 89 square మైనస్ ఆఫ్ బేస్ స్క్వేర్ 39 square. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేద్దాం. 89 + 39 చేస్తే 128 వచ్చింది. 128 ఇంటూ 89 మైనస్ ఆఫ్ 39 చేస్తే 50 వచ్చింది. సో ఇంటూ 50 ఈక్వల్ టు ఇక్కడ 2 × 64 = 128 కదా. సో మనము 64 రాసుకొని ఆ 2ని 50తో మల్టిప్లై చేస్తే మనకి 100 వచ్చింది. సో ఇంటూ 100 రాసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 = 8, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 = 10. సో ఇక్కడ మనకి ఏడీ లెంత్ వచ్చేసి 80 centimeters అని వస్తుంది. ఇప్పుడు మనకి హైట్ వచ్చేసింది కదా ట్రయాంగిల్కి. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ వచ్చేసి 78 centimeters అండ్ హైట్ ఏమో 80 centimeters. సో 2 1s 2, 2 3s 6, 2 9s 18, 39 ఇంటూ 80.
8 9s is 72 కదా. సో 2 అండ్ ఇక్కడ 10 ఉంది. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మనకి 20 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏలోనే మనకి 20 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. If the interest earned during the second year on a certain sum is 9911 and the rate of interest is 10% per annum compounded annually, then the sum is. సో సెకండ్ ఇయర్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక సమ్కి 9,911 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే సమ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇనీషియల్గా మనకి సమ్ అనేది 100 రూపీస్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, సమ్ మీద 10% ఇంట్రెస్ట్ అన్నారు కదా. సో 100 రూపీస్ మీద 10% ఇంట్రెస్ట్ యాడ్ అయితే మనకి ఫస్ట్ ఇయర్ 10 రూపీస్ వస్తుంది, అవునా. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి మనకి ఈ 10 రూపీస్ వచ్చింది. అగైన్ 10 రూపీస్ మీద మనకి 10% ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 1 రూపీ వచ్చింది, అవునా. ఇప్పుడు సెకండ్ ఇయర్ టోటల్ మనకి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 11 రూపీస్ ఉంది. క్వశ్చన్లో మనకి ఈ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, దట్ ఈస్ 11 యూనిట్స్ అనేది మనకి 9911కి ఈక్వల్ అయితే సమ్ అనేది ఎంత అన్నారు. సమ్ మనం 100 రూపీస్ కన్సిడర్ చేసాం కాబట్టి ఇంటూ 100 చేద్దాం. సో 11 1s 11, 11 9s 99, 0, 11 1s 11. సో 90100 is our answer. Option A is our answer. Next question. By selling an article at 2/5 of its actual selling price, Manav incurs loss of 27%. If he sells it at 84% of its actual selling price, then profit percentage is. So Manav యాక్చువల్ 2/5 ఆఫ్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతుంటే 27% లాస్ వచ్చింది. అయితే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్లో 84% ఆఫ్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్కి అమ్మితే ప్రాఫిట్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అండ్ న్యూ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే 2/5 ఆఫ్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అన్నారు కదా. సో 5 యూనిట్స్ అనేది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అయింది, 2 యూనిట్స్ అనేది న్యూ సెల్లింగ్ ప్రైస్ అయింది. ఇప్పుడు 2 యూనిట్స్కి అమ్ముతుంటే అతనికి 27% లాస్ వచ్చింది. 27% లాస్ అంటే 100లో 27 మైనస్ చేస్తే రిమైనింగ్ 73 కదా. సో 2 యూనిట్స్ అనేది 73కి ఈక్వల్గా ఉంటే మనని ఈ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్లో 84%కి అమ్మితే ఎంత అని అన్నారు. సో 5లో 84% ఫైండ్ అవుట్ చేస్తే 5 4s is 20, 5 8s 40 + 2 is 42, 420 డివైడెడ్ బై పర్సంటేజ్ ఉంది కాబట్టి 100, ఈ 0 క్యాన్సిల్, 4.2 వస్తుంది. సో ఈ 4.2 వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 2 1s, 2 2s 4 అండ్ 2 1s 2. సో 73 ఇంటూ 2.1 ఉంది కదా. సో మనం 21 అని చెప్పి రాసుకుందాం ఫస్ట్. సో 73 ఇంటూ 2 ఈజ్ 146, ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 10 యాడ్ చేసుకోవాలి. అగైన్ 73 ఇంటూ 1 ఈజ్ 73. ఇప్పుడు యాడ్ చేస్తే 3 3 5 అండ్ 1. ఇక్కడ పాయింట్ అనేది 1 డిజిట్ ముందు ఉంది కాబట్టి 153.3 అనేది మన ఆన్సర్ అయింది. సో ఇక్కడ మనకి 53.3% అని ఇచ్చారు. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనము లాస్ అనేది 100లో మైనస్ చేసాం కదా 27. సో సిమిలర్గా అలానే ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ 153.3 అనే సెల్లింగ్ ప్రైస్ అయితే ఇందులో 100 మైనస్ చేస్తే 100 కన్నా ఎక్కువ వచ్చిన వాల్యూ మనకు వచ్చిన ప్రాఫిట్, దట్ ఈస్ 53.3% అనేది ప్రాఫిట్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Aman completes his journey in 14 hours. He covers half of the distance at 39 km per hour and rest at 45 km per hour. What is the length of the journey? సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఏమో 39 స్పీడ్తో, నెక్స్ట్ హాఫ్ ఏమో 45 స్పీడ్తో వెళ్తుంటే టోటల్ అతనికి 14 hours టైం పట్టింది. లెంత్ అనేది ఈ జర్నీది ఎంత అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. లెంత్ అంటే డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనకి 2 స్పీడ్స్ ఇచ్చారు అండ్ ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2 times of 39 ఇంటూ 45 డివైడెడ్ బై 39 + 45 ఈజ్ 84. స్పీడ్ అనేది మనకి ఇక్కడ 2 ఇంటూ 39 ఇంటూ 45 డివైడెడ్ బై 84 వచ్చింది. ఇంటూ టైం మనకి 14 hours ఇచ్చారు. సో 14 1s అండ్ 14 6 84. సో 2 1s 2 3s 6, 3 1s 3 13s 39. డిస్టెన్స్ ఇప్పుడు మనకి 13 ఇంటూ 45 అని వచ్చింది. 3 5s 15 కదా. యూనిట్ డిజిట్ మనకి 5 అని ఉంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 5 అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నంబర్ వెన్ ఇంక్రీస్డ్ బై 50% గివ్స్ 3030. ద నంబర్ ఈస్. సో 50% ఇంక్రీజ్ చేస్తే మనకి 3030 వాల్యూ వచ్చింది. అయితే
ఫస్ట్ ఇనీషియల్గా నంబర్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 50% అంటే 1/2లా రాసుకోవచ్చు కదా. సో 2 యూనిట్స్ అనేది ఇనీషియల్ వాల్యూ అయితే ఇప్పుడు 2 మీద 1 ఇంక్రీజ్ అయ్యి న్యూ వాల్యూ అనేది 3 అయింది. సో ఈ 3 అనేది క్వశ్చన్లో 3030 అయితే 2 యూనిట్స్ ఇనీషియల్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 ones and 3 ones 1010 into 2 that is 2020. Option C is our answer. Next, the average marks of a student in 6 subjects is 94. After revaluation in 3 subjects, the marks were changed to 89 from 75, 90 from 82 and 88 from 80. In the remaining subjects, the marks remained unchanged. Find the new average marks. సో ఒక స్టూడెంట్ 6 సబ్జెక్ట్స్లో యావరేజ్ మార్క్స్ వచ్చేసి 94 మార్క్స్ అయితే రీవాల్యుయేషన్కి ఇచ్చినప్పుడు అందులో 3 సబ్జెక్ట్స్ మార్క్స్ అనేవి చేంజ్ అయినాయి అండ్ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ అనేవి చేంజ్ కాలేదు. సో ఈ ఇచ్చిన 3 సబ్జెక్ట్స్ మార్క్స్ అనేది ఎలా చేంజ్ అయిందంటే ఇనీషియల్గా మనకి 75 అని ఉంటే ఇప్పుడు 89లా మారింది. నెక్స్ట్ 82 అని ఉంటే ఇప్పుడు 90కి చేంజ్ అయింది. అగైన్ 80 అని ఉంటే రీవాల్యుయేషన్ తర్వాత 88 అయింది. సో మనకి ఇక్కడ 6 సబ్జెక్ట్స్లో యావరేజ్ ఎంత అన్నారు, 94 అని అన్నారు కదా. సో ఇప్పుడు చూడండి సమ్ చేద్దాం. ఇదేమో ఇనీషియల్గా, ఇప్పుడు ఆఫ్టర్ రీవాల్యుయేషన్ అనమాట ఇది. సో సమ్ చేస్తే 75 + 82 + 80 237 వస్తుంది. ఇక్కడ 89 + 90 + 88 9 + 8 7 క్యారీ 1 అండ్ 8 + 9 + 8 + 1 దట్ ఈస్ 26 వస్తుంది. ఇప్పుడు 237లో నుంచి 267 అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, 30 ఇంక్రీజ్ అయింది కదా. సో ఈ 30 అనేది మనకి యావరేజ్లో 94 ప్లస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ తీసుకొని 30 డివైడెడ్ బై హోల్ సబ్జెక్ట్స్ ఎన్ని, 6 సబ్జెక్ట్స్. సో ఈ 6 సబ్జెక్ట్స్కి మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 6 ones 6 5s 30. సో 94 + 5 is 99. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో చూడండి ఇక్కడ ఇనీషియల్గా మనకి సబ్జెక్ట్లో మార్క్స్ అనేవి 237 అని ఉంది. ఇప్పుడు రీవాల్యుయేషన్కి ఇచ్చిన తర్వాత అతనికి 30 మార్క్స్ యాడ్ అయినాయి కాబట్టి యావరేజ్ కూడా చేంజ్ అయ్యింది కదా. సో ఎంత యాడ్ అయినాయి, 30 మార్క్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు ఆ 30 మార్క్స్ అనేవి ఇచ్చిన ఈ 6 సబ్జెక్ట్స్కి ఈక్వల్గా డివైడ్ చేశాం కాబట్టి మనకి 5 అని వచ్చింది. ఈ 5ని యావరేజ్కి యాడ్ చేస్తే టోటల్ యావరేజ్ మనకి 99 అయింది. ఈ 30 మార్క్స్ అనేవి యావరేజ్లో 5 మార్క్స్ని ఇంక్రీజ్ చేసింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 37 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్. సో ఇక్కడ మనకి మీన్ ఇచ్చారు 37 అని చెప్పి ఎక్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇలాంటి సమ్స్లో సమ్ ఆఫ్ ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ డివైడెడ్ బై ఎఫ్ఐ చేయాలి. సో ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ అంటే 19 into 20 దట్ ఈస్ 380 ప్లస్ 30 ఇంటూ ఎక్స్ ఈస్ 30x ప్లస్ 40 into 13 13 4s is 52 అగైన్ 10 ఉంది కాబట్టి యాడ్ చేసాం. నెక్స్ట్ 85 into 24 is 2040 హోల్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఐ. ఈ వాల్యూని మనం ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తే 19 + 13 + 24 దట్ ఈస్ 56. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్ అని తీసుకోవాలి. సో 2040 + 520 + 380ని యాడ్ చేస్తే 2940 + 30x యాజ్ ఇట్ ఈస్ తీసుకొని డివైడెడ్ బై 56 + x. ఈ వాల్యూ మనకి మీన్కి ఈక్వల్ అవ్వాలి కదా. మీన్ అనేది 37 అని ఇచ్చారు. సో ఈక్వల్ టు 37. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 2940 + 30x ఈజ్ ఈక్వల్ టు 37 × 56 + 37x. సో 37లో నుంచి 13 మైనస్ చేస్తే మనకి 7x వస్తుంది. అగైన్ 2940లో నుంచి మనం ఇక్కడ 37 × 56 చేస్తే 2940 మైనస్ ఆఫ్ 37 × 56 ఈజ్ 2072. సో 7x ఈజ్ ఈక్వల్ టు 2940లో నుంచి 2072ని సబ్ట్రాక్ట్ చేస్తే 868 వస్తుంది. సో 7 ones 7 7 7 2s 14 7 4s 28. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 124 అని వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ని చూద్దాం. సో ఇక్కడ మీన్ అనేది మనకి 37 అని ఇచ్చారు కదా. మీన్ అంటే యావరేజ్ కాబట్టి యావరేజ్ అనేది 37 అని ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ఐ చూడండి
37 కన్నా 20 అనేది ఎంత లెస్ ఉంది? 17 లెస్ ఉంది కాబట్టి -17 అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ 30 అనేది ఎంత లెస్ ఉంది? 7 అనేది లెస్ ఉంది. సో -7. అగైన్ 40 అనేది 37 కన్నా ఎంత ఇంక్రీజ్ అయ్యింది? ఇంక్రీజ్ అయ్యి ఉంది కాబట్టి ప్లస్ పాజిటివ్ వాల్యూ 3 ఇంక్రీజ్ అయింది కాబట్టి +3. అగైన్ 37 కన్నా 85 అనేది ఎంత ఎక్కువ? 48 ఎక్కువ కాబట్టి +48 అని తీసుకోవాలి. ఇప్పుడు 19 × 17 చేయాలన్నమాట. 19 × 17 అంటే 18 + 1 అనేది 19 అయింది. అగైన్ 18 - 1 చేస్తే 17 వస్తుంది కదా. సో 18² a + b a - b ఫామ్లో ఉంది కాబట్టి 18² అంటే 324 -1² is 1 దట్ ఈస్ 323 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, -17 కాబట్టి -323. నెక్స్ట్ ఇక్కడ x ఉంది కాబట్టి ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంచుదాము. నెక్స్ట్ 13 × 3 అంటే 39. సో +39. నెక్స్ట్ 48 × 24 అన్నారు. 48 అంటే 24 × 2 కదా. సో 24² ఏమైంది? 576 అయింది. సో ఈ 576కి × 2 చేస్తే 6 × 2 = 6 12. 2 7s 14 +1 is 15. 2 5s 10 +1 is 11. సో +1152 వచ్చింది. సో 1152 + 39 చేస్తే మనకి 1191 వస్తుంది. ఇందులో నుంచి 323ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకిప్పుడు 868 వస్తుంది. ఈ వాల్యూ మనకి ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో మనం ఈ వాల్యూని ఇక్కడ మైనస్ చేయాలన్నమాట. -868. సో -868ని డివైడెడ్ బై -7 చేస్తే 7 1s 7 7 2s 14 7 4s 28. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 124 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. సో ఇక్కడ అనేది మనకి క్యాలిక్యులేషన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఈ మెథడ్ని యూస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్. సో 5a + 7b + 3c హోల్² అని ఇచ్చారు. ఈ వాల్యూకి మనం ఎక్స్పాండెడ్ ఫామ్ని రాయాలి. a + b + c హోల్² ఫామ్లో ఉంది కదా. సో a² + b² + c² + 2ab + 2bc + 2ca అనేది ఎక్స్పాండెడ్ ఫామ్ అయితే అనమాట. a² 5a² 25a², 7b 49b² అండ్ 3c 9c². సో ఈ 3 వాల్యూస్ అనేది 4 ఆప్షన్స్లో ఈక్వల్గా ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూస్ని మనం వెరిఫై చేద్దాం. 2ab అన్నారు. సో 2 × 5 is 10. 10 × 7 is 70. సో 70ab రావాలి. కానీ మనకి ఆప్షన్ సిలో 74ab వచ్చింది కాబట్టి మన ఆన్సర్ అనేది సి ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ 2bc. సో 2 × b × c. 2 7s 14, 14 3s is 42. సో ఆప్షన్ ఏలో 37 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 2ca. సో 2 5s 10, 10 × 3 is 30. సో మనకి ఇక్కడ ఆప్షన్ డిలో 40 ఉంది కాబట్టి ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ షాప్కీపర్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 760 rupees. At what price should he sell the article to make 30% profit? సో షాప్కీపర్ ఒక ఆర్టికల్ని 760 రూపీస్కి తీసుకొని వస్తే అతను సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉంచితే అతనికి 30% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి మనల్ని అడిగారు. సో 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 130 రూపీస్ అయితేనే కదా 30% ప్రాఫిట్ వచ్చేది. సో ఈ 100 వాల్యూ అనేది మన క్వశ్చన్లో 760 అని ఇస్తే 130 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ 2 zeros ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 6 3s is 18 కదా. సో యూనిట్ డిజిట్ మనకి 8 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఆప్షన్ బిలోనే యూనిట్ డిజిట్ 8 ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, 2 numbers are in the ratio 7:5. If the first number is increased by 14 and the second number is decreased by 5, then the ratio becomes 4:2. What is the sum of the original 2 numbers? సో 2 numbers అనేవి ఒరిజినల్గా 7:5 రేషియోలో ఉంది. కానీ న్యూమరేటర్ని 14తో ఇంక్రీజ్ చేసి డినామినేటర్ని 5తో డిక్రీజ్ చేస్తే ఇప్పుడు ఆ రేషియో అనేది 4:2 లాగా కన్వర్ట్ అయింది. మనల్ని అడుగుతుంది సమ్ ఆఫ్ ఒరిజినల్ 2 numbers ఎంత అని చెప్పి. ఒరిజినల్ నంబర్స్ ఏదైతే ఉందో వాటి సమ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఒరిజినల్ రేషియో అనేది 7:5 కదా. సో 7 + 5 చేస్తే మనకి 12 వస్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 12 మల్టిపుల్ అనేది ఏ ఆప్షన్ అయితే ఉండిదో అదే మన ఆన్సర్ అనమాట. సో 106 కానీ 111 కానీ 115 కానీ 12 మల్టిపుల్ కాదు కాబట్టి
ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. సో ప్రొసీజర్ చూసుకుంటే ఒరిజినల్ మనకి 7:5 రేషియోలో ఉంది, 7:5. సో 7x డివైడెడ్ బై 5x తీసుకుంటే ఇప్పుడు న్యూమరేటర్ని 14 ఇంక్రీజ్ చేసి డినామినేటర్ని 5 డిక్రీజ్ చేశారు. వాల్యూ అనేది 4:2గా మారింది. సో 4:2 అంటే 2 1s 2 2s కదా. సో 2/1 అని చెప్పి తీసుకుందాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 7x + 14 ఈజ్ ఈక్వల్ టు 5 2s 10x - 10. సో 10xలో -7x చేస్తే 3x ఉంటుంది ఈక్వల్ టు +14లో -10 ఈ సైడ్ వెళ్తే +10 అయింది, దట్ ఈస్ 24. సో 3 1s 3 8. సో ఎక్స్ వాల్యూ అనేది మనకి 8 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఒరిజినల్ సమ్ ఆఫ్ 2 నంబర్స్. సో ఒరిజినల్ నంబర్స్ అనేది 7x + 5x యాడ్ చేస్తే 12x వస్తుంది. సో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 8 కాబట్టి 12 × 8 ఈజ్ 96. సో సేమ్ ఆన్సర్ కదా, ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, the cost of a washing machine is 40% less than the cost of a TV. If the cost of washing machine increases by 64% and that of TV decreases by 20%, then what is the change in the total cost of 5 washing machines and 7 TVs? సో వాషింగ్ మెషిన్ కాస్ట్ అనేది టీవీ కన్నా 40% లెస్ ఉంది. ఇప్పుడు వాషింగ్ మెషిన్ ప్రైస్ని 64% ఇంక్రీజ్ చేసి టీవీ ప్రైస్ని 20% డిక్రీజ్ చేస్తే టోటల్ మనకి 5 వాషింగ్ మెషిన్స్ అండ్ 7 టీవీస్ మీద ప్రైస్ అనేది ఎంత పర్సెంట్ చేంజ్ అయింది, ఆ పర్సంటేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ వాషింగ్ మెషిన్స్ అండ్ టీవీస్ అని తీసుకుంటే 5 వాషింగ్ మెషిన్స్ అన్నారు కదా. సో 5 టీవీస్ అనేది 7 ఉంది. సో ఇప్పుడు మనకి వాషింగ్ మెషిన్ కాస్ట్ ప్రైస్ అనేది 40% తక్కువ ఉంది అన్నారు. సో 40%ని 4/10లా రాసుకుంటే 2 2s 4 2 5s 10, దట్ ఈస్ 2/5 అయింది. 5 అనేది టీవీ కాస్ట్ ప్రైస్ అయితే 5లో 2 మైనస్ చేస్తే 3 అనేది వాషింగ్ మెషిన్ కాస్ట్ ప్రైస్ అయింది. 5 3s ఈజ్ 15, 7 5s 35, 15 + 35 చేస్తే మనకి 50 వస్తుంది. నెక్స్ట్ సేమ్ 5 వాషింగ్ మెషిన్స్ అండ్ 7 టీవీస్ కదా. సో ఇప్పుడు ప్రైస్ అనేది 3 కదా, ఈ 3లో మనకి 64% ఇంక్రీజ్ చేస్తే 64%, 3 4s ఈజ్ 12, 3 6 18 + 1 ఈజ్ 19. పర్సంటేజ్ ఉంది కాబట్టి 1.92 అయింది. సో 1.92కి 3 యాడ్ చేస్తే 4.92 వస్తుంది. నెక్స్ట్ 5లో 20% డిక్రీజ్ చేస్తే 20%ని మనం 1/5లా రాసుకోవచ్చు కదా. సో 5 × 1/5 ఈజ్ 1. సో 5లో మనం 1ని లెస్ చేస్తే రిమైనింగ్ 4 ఉంటుంది. 7 4s ఈజ్ 28. సో 5 × 4.92, 5 2s 10, 5 9s 45 + 1 ఈజ్ 46. సో 5 4s 20 + 4 ఈజ్ 24. సో 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ తీసుకుందాం. 24.60. ఈ 24.60కి 28 యాడ్ చేస్తే మనము 52.60 వస్తుంది. సో 52.60. సో ఇక్కడ ఇనీషియల్ కాస్ట్కి నెక్స్ట్ కాస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంది, 2.60 డిఫరెన్స్ ఉంది. 2.60 పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ మీద ఎక్కువైంది, 50 మీద కదా. సో డివైడ్ బై 50 × 100, 50 1s 50 2s. సో 2 6 12, 2 2s 4 + 1 ఈజ్ 5. 5.2% అనేది మనకి ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a power 10 and b power 3 into c power 9 divided by a power 9 into b power 6 into c power 9 in simplified form is. సో ఇక్కడ మనం a power m divided by a power n is equal to a power m minus n అయింది. నెక్స్ట్ a power m into a power n is a power m plus n. సో ఈ 2 ఫార్ములాస్ని యూస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 10 a power 10 ఉంది, a power 9 ఉంది. సో 9 మనం న్యూమరేటర్కి తీసుకొస్తే -9 అయింది, అప్పుడు మనకి a power 1 వస్తుంది. నెక్స్ట్ b power 3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో b power 6 ఉంది. సో 3లో -6 చేస్తే b power -3 అయింది. నెక్స్ట్ c power 9, అగైన్ c power 9, 9 -9 చేస్తే c power 0 వస్తుంది. సో ఈ వాల్యూ మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఆప్షన్ బిలోనే ఉంది, a⁻1 b⁻−3 అండ్ c power 0. Option B is our answer. Next, a man sold an article for 390 rupees by first giving a D% discount on its market price
and then another discount having the same nominal value. If the market price of the article is 3,900 rupees, then what is the value of D? సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది 3,900 రూపీస్ అని ఇచ్చారు. ఇందులో ఫస్ట్ D% డిస్కౌంట్ ఇచ్చి అగైన్ సేమ్ నామినల్ వాల్యూ డిస్కౌంట్ ఇస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 390 రూపీస్కి ఈక్వల్ అయింది. సో మనల్ని ఈ D వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మార్కెట్ ప్రైస్ అనేది 3,900 కదా, ఇందులో D% డిస్కౌంట్ ఇచ్చారు. దట్ ఈస్ 100లో D మైనస్ చేసి పర్సంటేజ్ కాబట్టి డివైడ్ బై 100 చేస్తే మైనస్ ఆఫ్ అగైన్ సేమ్ నామినల్ వాల్యూని డిక్రీజ్ చేస్తే మార్కెట్ ప్రైస్లో సేమ్ నామినల్ వాల్యూ ఇంటూ D బై 100 చేస్తే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 390 రూపీస్కి ఈక్వల్ అయింది. సో ఈ 2 zeros అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 39 అనేది మనకి కామన్గా అవుట్ సైడ్ తీసుకుంటే 100 మైనస్ ఆఫ్ D అండ్ మైనస్ ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు 390. 39 ones 39 10s is 390. సో 100 మైనస్ ఆఫ్ 2D అనేది 10 వచ్చింది. సో 100లో 10 మైనస్ చేస్తే మనకి 2D ఈక్వల్ టు 90, 2 ones 2 45. సో D వాల్యూ మనకి 45 అని వచ్చింది. డిస్కౌంట్ అనేది 45% ఇస్తే 3,900 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంటే మనకి సెల్లింగ్ ప్రైస్ 390కి వచ్చిందనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. If 214 apples were distributed among Ajay, Amit and Amar in the ratio 1/5 1/7 1/6, how many apples did the Amar get? సో 214 యాపిల్స్ని అజయ్, అమిత్ అండ్ అమర్కి ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి అమర్కి ఎన్ని యాపిల్స్ వచ్చాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అమర్ అంటే 1/6 కదా, ఈ రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అజయ్, అమిత్ అండ్ అమర్ అని తీసుకుంటే ఇక్కడ వీళ్ళ రేషియోస్ వచ్చేసి 1/5, 1/7 అండ్ 1/6 అని ఉంది. సో ఇక్కడ ఇన్వర్స్ రేషియోస్ ఉంది కదా, సో ఈ ఇన్వర్స్ని తీసేయాలంటే ఇక్కడ షార్ట్ ట్రిక్ చూడండి, షార్ట్ కట్. ఫస్ట్ 5ని క్లోజ్ చేసేస్తే మనము రిమైనింగ్ 7 అండ్ 6 ఉంటుంది కదా, సో 7 × 6 చేసుకుంటే 42 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 7 అని ఉంది, సో 7ని క్లోజ్ చేసి 5 × 6 ఈజ్ 30. నెక్స్ట్ అమర్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి 6ని క్లోజ్ చేసేసుకొని 7 × 5 చేస్తే 35, సో 35 వచ్చింది. ఇప్పుడు అజయ్, అమిత్ అండ్ అమర్ రేషియోస్ వచ్చేసి 42:30:35 అనమాట. సో టోటల్ మనకి 42 + 30 + 35 చేస్తే 107 వస్తుంది. సో ఈ 107 వాల్యూ మన క్వశ్చన్లో 214 అని ఇచ్చారు. 214 మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది అమర్ రేషియో, దట్ ఈస్ 35 అనేది ఎంత అని చెప్పి. సో 107 ones 107 2 ఈజ్ 214. సో 2 × 35 అనేది 70 వస్తుంది. సో అమర్కి 70 యాపిల్స్ వస్తాయి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 44 men can do a piece of work in 48 days. The number of men required to complete the same work in 8 days is. సో 44 men ఒక వర్క్ని 48 డేస్లో కంప్లీట్ చేస్తే ఇప్పుడు సేమ్ వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేయాలంటే నంబర్ ఆఫ్ మెన్స్ రిక్వైర్డ్ ఎంతమంది అని చెప్పి నన్ను అడిగారు. సో 44 men 48 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ మనకి 44 × 48 అయింది. సేమ్ వర్క్ 8 డేస్లో కంప్లీట్ అవ్వటానికి నంబర్ ఆఫ్ మెన్స్ అన్నారు. సో ఎక్స్ అనేది నంబర్ ఆఫ్ మెన్స్ అంటే ఇంటూ 8 తీసుకుంటే 8 ones 8 6 48. సో 6 4s is 24. Again 6 4s 24 plus 2 is 26. 264. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో స్మాల్ వాల్యూ కాబట్టి మనం మల్టిప్లై చేయొచ్చు, లేదంటే 6 × 4 24 కాబట్టి యూనిట్ డిజిట్ 4 వస్తే అదే మన ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి అయింది కదా, యూనిట్ డిజిట్ 4 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 items of furniture is 16,845 rupees. If their prices are in the ratio 3:5:7, the price of the cheapest item is. సో యావరేజ్ ప్రైస్ 3 ఫర్నిచర్ ఐటమ్స్ది 16,845 రూపీస్ అయితే ఈ 3 ఫర్నిచర్ ఐటమ్స్ ప్రైస్ రేషియోస్ మనకి 3:5:7 రేషియోలో ఉంది. అయితే మనల్ని చీపెస్ట్ ఫర్నిచర్ ఐటమ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సేమ్ క్వశ్చన్ మనకి ఎస్ఐలో కూడా రిపీట్ అయింది కదా, అందులో కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమనేవాళ్ళు, ఇక్కడ మాత్రం చీపెస్ట్ ఐటమ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ యావరేజ్ ప్రైస్ అన్నారు, 3 items యావరేజ్ ప్రైస్ 16,845 అయితే సమ్ ఏమైంది మనకి 3 × 16845. సో ఈ సమ్ అనేది మనకి ఈ రేషియోస్కి ఈక్వల్గా ఉండాలి. 7 + 5 12, 12 + 3 is
15. సో 15 ఇంటూ చీపెస్ట్ ఐటమ్ 3 కదా, సో 3 ones 3 5s 15, 5 ones 5 3s 15, again 5 3s 15, carry 3, 5 6 30, carry 4, 5 9s 45. సో 3 6 9 ఇంటూ 3 వచ్చింది, 3 9s 27 కదా. సో యూనిట్ డిజిట్ మనకి 7 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ అనేది 7 ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. If a 1352 meter long train crosses a pole in 169 seconds, then find the time taken by the train to cross a 256 meter long platform. సో 1352 meters అనేది ఒక ట్రైన్ లెంత్ అయితే ఈ ట్రైన్ పోల్ని 169 సెకండ్స్లో క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అయితే మనల్ని 256 మీటర్ లాంగ్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఈ ట్రైన్ ఎంత టైం తీసుకునేదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ పోల్ని క్రాస్ చేస్తుంది అంటే మనకి స్పీడ్ వచ్చింది కదా. సో స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్ లెంత్, దట్ ఈస్ 1352 డివైడెడ్ బై టైమ్ ఈస్ 169. మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ట్రైన్ది. సో 13 13s ఈస్ 169, 13 ones 13 4s 52, అగైన్ 13 ones 13 8s 104. సో స్పీడ్ అనేది 8 మీటర్ పర్ సెకండ్ అని వచ్చింది. ఇప్పుడు మనకి ట్రైన్ లెంత్ ఏమో 1352 ప్లస్ 256 ప్లాట్ఫామ్ లెంత్. సో టోటల్ డిస్టెన్స్ మనకి 1352 ప్లస్ 256 అయింది. డివైడెడ్ బై స్పీడ్ 8 అని ఇచ్చారు కదా, ఫైండ్ అవుట్ చేసాం మనం 8 అని. సో డివైడెడ్ బై 8, 1352 ప్లస్ 256 ఈస్ 1608 డివైడెడ్ బై 8, 8 ones 8 to 16, అగైన్ 8 1 8. సో 201 సెకండ్స్ అనేది టైం తీసుకునిద్ది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్. సో ఎక్స్పాండెడ్ ఫామ్ని రాయమన్నారు. సేమ్ క్వశ్చన్ కదా. ఇక్కడ 36a² 25b² 64c². సేమ్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ని నెగ్లెక్ట్ చేసేసి నెక్స్ట్ 2ab. సో 2 6 12 12 5 60. సో ఇక్కడ 64ab ఉంది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 2bc, 2 5s 10, 10 into 8 is 80. 2bc అంటే 80bc రావాలి. సో మనకి ఇక్కడ 75bc వచ్చింది. ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 2ac, 6a ఇంటూ 8c కదా. సో 2 6 12, 12 8s is 96, 96 ac రావాలి. సో ఇక్కడ 106 ac వచ్చింది కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 87? 1 నుండి 87 న్యాచురల్ నంబర్స్, 1 నుండి 87 వరకు ఉన్న న్యాచురల్ నంబర్స్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 నుండి న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 సో ఆన్ 87. సో ఇక్కడ వరకు మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్, దట్ ఈస్ 1 ప్లస్ 87 డివైడెడ్ బై 2 చేయాలి. 87 ప్లస్ 1 అంటే 88 డివైడెడ్ బై 2, 2 ones 2 4s 8, అగైన్ 2 4s 8, 44 అనేది యావరేజ్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇవాల్యువేట్ 184 స్క్వేర్. సో 184 స్క్వేర్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 184 స్క్వేర్ కాబట్టి 18 and 4 ఇలా సపరేట్గా రాసుకుంటే 18 స్క్వేర్ ఏమైంది 324. సో 4 స్క్వేర్ అంటే 16 అయింది. 2 into 18 36, 36 into 4 is 144. సో 144 ఇలా చేసి యాడ్ చేయాలన్నమాట. 6 యాజ్ ఇట్ ఈస్, 4 plus 1 is 5, 4 plus 4 8, 2 plus 1 3, అగైన్ 3. సో 33856 అనేది 184 స్క్వేర్ అయింది. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 33856 ఉంది కాబట్టి. నెక్స్ట్, ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 17 days. ఇఫ్ ఏ అలోన్ క్యాన్ డూ ఇట్ ఇన్ 34 days, దెన్ బి అలోన్ క్యాన్ డూ ఇట్ ఇన్. సో ఏ అండ్ బి ఒక వర్క్ని 17 daysలో కంప్లీట్ చేస్తే ఏ అలోను ఆ వర్క్ని 34 daysలో కంప్లీట్ చేయగలుగుతారు. అయితే బీకి ఎంత టైం పట్టిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ వర్క్ని 17 daysలో కంప్లీట్ చేస్తారు. ఏ అలోన్ అయితే 34 days. సో మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 17కి 34కి 34 వస్తుంది కదా. ఈ 34 అనేది టోటల్ వర్క్ అనమాట. సో 17 into 2 ఈజ్ 34, 34 into 1 ఈజ్ 34. సో ఇక్కడ 2 and 1 అనేది ఎఫిషియన్సీ అనమాట. సో ఏ ప్లస్ బిది ఎఫిషియన్సీ 2 అయితే ఏ ఎఫిషియన్సీ 1 అని ఉంది. సో అప్పుడు బి ఎఫిషియన్సీ ఏమైంది 1 అయింది కదా.
1 + 1 యాడ్ చేస్తే 2 వచ్చింది కాబట్టి. సో టోటల్ వర్క్ 34. బి అలోన్ వర్క్ చేస్తే 1 ఎఫిషియన్సీతో తనకి డేస్ వచ్చేసి 34 డేస్ పట్టింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 at 8% per annum rate of interest for the time period from 22 February 2024 to 23 April 2024. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 3000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అని ఇచ్చారు. టైం అనేది మనకి 22 ఫిబ్రవరి నుంచి 23 ఏప్రిల్ 2024 అని ఇచ్చారు. సో ఫస్ట్ టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు 22 ఫిబ్రవరి. ఫిబ్రవరి తర్వాత మనకి మార్చ్ వచ్చింది. నెక్స్ట్ ఏప్రిల్ కూడా 23 ఏప్రిల్ మటుకే అని చెప్పి అన్నారు. సో టోటల్ మనకి సేమ్ ఇయర్ కాబట్టి 2024 ఇయర్ అని తీసుకుంటే ఈ 2024 అనేది మనకి లీప్ ఇయర్ కదా. సో లీప్ ఇయర్లో మనకి 29 డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో. సో 29 - 22 చేస్తే మనకి 7 డేస్ అనేది ఫిబ్రవరిలో రిమైనింగ్ డేస్ ఉంటాయి. సో 7 డేస్ ప్లస్ మార్చ్లో మనకి 31 డేస్ ఉంటాయి. 31 డేస్ అగైన్ 23 ఏప్రిల్ మటుకు అన్నారు కాబట్టి 23 డేస్ యాడ్ చేస్తే 23 + 7 = 30. 30 + 31 = 61 డేస్ వచ్చింది. ఇప్పుడు టోటల్లో మనకి ఇయర్లో మనకి టోటల్ డేస్ 365 ఉండిద్ది. లీప్ ఇయర్ కాబట్టి ఇప్పుడు 366 డేస్ ఉంటాయి. సో టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి 61 డివైడెడ్ బై 366 చేస్తే 61 × 1 = 61, 61 × 6 = 366. సో 1/6 అనేది మనకి టైం పీరియడ్ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఈస్ PTR/100 కదా. సో P అంటే 3000, టైం పీరియడ్ ఈస్ 1/6, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, 8 డివైడెడ్ బై 100. ఈ 2 zeros ఈ 2 0 క్యాన్సిల్. సో 6 1s = 6 5s = 30. సో 8 5s = 40. సో 40 రూపీస్ అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇవాల్యుయేట్. సో ఇక్కడ ఇవాల్యుయేట్ అని చెప్పి ఈ వాల్యూ ఇచ్చారు. 18 డివైడెడ్ బై 6. సో ఫస్ట్ మనం డివైడ్ చేయాలి కాబట్టి డివిజన్ చేయాలి కాబట్టి 18 డివైడెడ్ బై 6 అంటే 6 1s అండ్ 6 3s. సో 16 + 3 మైనస్ ఆఫ్ 2 × 3 = 6. సో 16లో 6 మైనస్ చేస్తే 10 ఉంటుంది. 10లో 3 యాడ్ చేస్తే 13 అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్క్స్ స్కోర్డ్ బై 10 స్టూడెంట్స్ ఆర్ గివన్ బిలో. ద మోడ్ ఆఫ్ ద డేటా ఈస్. సో ఇక్కడ 10 స్టూడెంట్స్ మార్క్స్ ఇచ్చారు. ఈ మనకి ఇప్పుడు మోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోడ్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే రిపీట్ అయిందో అదే ఆ వాల్యూనే మనకి మోడ్ అయింది అనమాట. సో మనకి 17 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 టైమ్ 2 టైమ్. 17 మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 16 మనకి 1 టైమే రిపీట్ అయింది. 15 కూడా 1 టైం రిపీట్ అయింది. 14 మనకి 1 టైం 2 టైమ్ 3 టైమ్స్. సో 14 అనేది మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ అనేది మనకి 14 అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద వాల్యూ ఆఫ్ 35.63. సో ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చారు. ఈ వాల్యూని మనం ఉలా ఫ్రాక్షన్లోకి ఎక్స్ప్రెస్ చేయమన్నారు. ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేద్దాం. 5.316 × 5 అన్నారు. సో 5 6s = 30, 0 క్యారీ 3, 5 1s 5 + 3 = 8, 5 3s = 15, 5 5s = 25 + 1 = 26. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసుకుందాం. 26.580. నెక్స్ట్ 35.63 + 10.36 చేస్తే 35లో 10 యాడ్ చేస్తే 45. 0.63 + 36 = 99. సో ఈ వాల్యూ అండ్ 26.58 చేస్తే మనకి ఇప్పుడు 7 క్యారీ 1, 15 అండ్ 12. సో 4 + 2 6, 6 + 1 = 7, 72.57 అని వచ్చింది. ఆల్ పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తే. నెక్స్ట్ మైనస్ ఉన్న వాల్యూస్ని యాడ్ చేద్దాం. 47.058. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 24.28. మైనస్ ఆఫ్ మైనస్ మనకు ప్లస్ అయ్యింది కదా. సో ప్లస్ యాడ్ చేస్తే ఇక్కడ 8 + 5 13, 2 + 1 3, 7 + 4 = 11, 4 + 2 6, 6 + 1 = 7. సో మైనస్ ఆఫ్ 71.338. ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తే 71.338. ఇక్కడ 0 తీసుకుంటే 10 - 8 = 2, 3, 2. 2 - 1 = 1, 7 - 7 = 0, 1.232 అని వచ్చింది. సో 1 ఇలా తీసుకొని మనం 232ని 232 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 3 zeros ఉంది కాబట్టి డివైడెడ్ బై 3 zeros అని చెప్పి ఇలా
1000 అని తీసుకోవాలి. నెక్స్ట్ 4 25 is 100 and D0 as it is. Again 4 5s are 20, 4 8s are 32. So 2 1s 2 2s 4, 2 5s 10, 2 2s 4, 2 9s 18. సో మనకి 129/125 అని వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, 129/125. నెక్స్ట్ రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్. సో సేమ్ క్వశ్చన్ కదా, ఈ వాల్యూ కూడా ఎక్స్పాండెడ్ ఫామ్ని రాయాలి. ఇక్కడ 64a² 5b అంటే 25b², 9c అంటే 81c² వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 3 వాల్యూస్ మనకి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని వెరిఫై చేద్దాం. 2ab, 2 × 8 is 16, 16 × 5 is 80, 80ab రావాలి. సో మనకి ఆప్షన్ ఏ అను ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోతాయి, 84 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 2bc, 2 5s 10, 10 × 9 is 90, 90bc రావాలి. ఆప్షన్ సిలో మనకి 90bc ఉంది, ఆప్షన్ బిలో 85 ఉంది కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోయి మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి అయింది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో θ1 + θ2 అనేది మనకి 90 డిగ్రీ అయినప్పుడు sin θ1 అనేది cos ఆఫ్ θ2కి చేంజ్ చేయొచ్చు, tan θ1ని cot θ2కి చేంజ్ చేయొచ్చు, secant ఆఫ్ θ1ని cosecant ఆఫ్ θ2 లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ కండిషన్ అనేది θ1 θ2 అనేది 90 డిగ్రీకి ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ 35 cos 35 అని ఉంది కదా, సో sin ఆఫ్ 55 చేస్తే మనకి 90 డిగ్రీ వచ్చింది కదా. సో sin 55 డివైడెడ్ బై sin 55 మైనస్ sin ఆఫ్ 11 అని ఉంది. సో 90 కావాలంటే మనకి cos θ2 ఎంత అయింది, cos ఆఫ్ 79 అయింది. సో cos 79 డివైడెడ్ బై cos 79 ప్లస్ cos ఆఫ్ 28 అంటే మనము sin ఆఫ్ 62 రాసుకోవచ్చు కదా. సో sin ఆఫ్ 62 ఇంటూ cosecant ఆఫ్ 62 అంటే 1 డివైడెడ్ బై sin ఆఫ్ 62 ప్లస్ cos ఆఫ్ 0 అంటే cos 0 ఈజ్ 1 కదా, 1. సో ఇక్కడ ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది, అగైన్ క్యాన్సిల్ అయిపోయి 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ sin 62 క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ అనేది 2 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Hygriva Study Circle.